హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ముగ్గు అయితే వేస్తున్నానండి పొద్దున్నే అయితే. ఇక్కడ రిషి సండే వచ్చింది కదా, సండే కాదనుకుంటాను, మండే ఆఫ్టర్నూను స్కూల్కి వెళ్ళలేదండి. స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండిపోయారు. ఇంకా నేను పడుకొని నిద్రపోతుంటే ఇంక ఇద్దరు అన్నా చెల్లెలు ఇద్దరు కలిసి ఆ ముగ్గు పిండి తీసుకొని అందులో కుంకం వేసేసి ఎలా అంటే అలా కలిపేసి అంతా నేను నిద్ర లేచేసరికి ఎక్కడంటే అక్కడ అంతా ముగ్గు వేసి ఉన్నారు అనమాట. ఇంకా నేను అరిచాను. ఇంకా నేను అరచడంతో అది ఎక్కడో పెట్టేసింది, ఆ బాక్స్ కనిపించలేదు. ఇంకా అలాగే కవర్ పట్టుకొని ఆ కవర్తోనే వేస్తున్నాను ముగ్గు అయితే. ఎక్కడ స్కిప్ చేయొద్దండి, వీడియో అయితే చాలా బాగుంటుంది, స్కిప్ అయితే చేయొద్దండి. మా రాజంపేట మార్కెట్ అదంతా కూడా చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి. ఎక్కువ కూడా షూట్ చేయలేదండి, చాలా తక్కువే షూట్ చేశాను, అదే మీతో షేర్ చేసుకుంటాను. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి, అవన్నీ కూడా చూస్తారని అనుకుంటున్నాను. అన్నీ కూడా పూజకు సంబంధించినవి, మీషో హాల్ ఇలా ఉన్నాయండి వీడియోస్ మొత్తం కూడా. అన్నీ కూడా చూడండి, మీకు ప్రతి ఒక్కటి కూడా నచ్చుతుంది. ఇన్ఫర్మేటివ్ పూజా వీడియోస్ అని చెప్పేసి ప్లేలిస్ట్లో అయితే యాడ్ చేసి పెట్టానండి. అది ఆన్ చేశారంటే మీకు మీషో హాల్ కావాలన్నా ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మీకు మీషో హాల్, స్టిచ్చింగ్ వీడియోస్, ఇంకా ఇలా ఇన్ఫర్మేటివ్ పూజా వీడియోస్, ముగ్గులు, ఇలా అన్నీ కూడా ప్లేలిస్ట్లో యాడ్ చేసి పెట్టానన్నమాట. మీకు చాలా ఈజీగా అవుతుంది చూడడానికి కూడా, ఏది నచ్చితే అది చూసేయచ్చు. మనీ ప్లాంట్ అయితే చాలా మంచిగా గ్రో అవుతుందండి, బాగా పచ్చిగా ఉంటే మంచిది కదా, చాలా బాగా గ్రో అవుతుంది. అంతకుముందు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పక్క ఇంటి ఆంటీ వాళ్ళ ఇంట్లో తీసుకొని వచ్చాను అనమాట మనీ ప్లాంట్. అదైతే అస్సలు బాగాలేదండి. ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంట్లో తీసుకొని వచ్చాను, ఆ వ్లాగ్ కూడా షేర్ చేశాను, అది కూడా చూడండి. పూజా వీడియోస్ మొత్తం చాలా మంచి మంచివి ఉంటాయన్నమాట. ఇంకా ముందు జరిగినవి కథలు, అంటే విష్ణువు, అమ్మవారి గురించి, శివుని గురించి, ఇలా కొన్ని కొన్ని కథలు చెప్పుకుంటూ వచ్చాను, అవి కూడా చూడండి, మంచిగా ఉంటాయి. అందులో మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయండి నిజంగానే. మనం అనుకుంటాం కానీ ఏముంది అని చెప్పేసి, కానీ ప్రతి ఒక్కటి యూజ్ అయ్యేదే ఉంటుంది మనకి. రీసెంట్గా 2 days బ్యాక్ 3 days బ్యాక్ ఒక వీడియో షేర్ చేశానండి. ఆ వీడియోలో ఎంత అర్థం ఉందో వీడియో మొత్తం చూస్తే కానీ అర్థం కాదండి నిజంగానే. ఇంకొకటి, ఆంజనేయ స్వామికి తమలపాకులు అంటే ఎందుకంత ప్రీతికరం అండి, అది ఎందుకంత ప్రీతికరం ఆంజనేయ స్వామికి, అందులో ఉన్న కథ ఏమిటి, రాముడికి సీతకి అందులో సంబంధం ఏంటి తమలపాకులకు అని, ఇలా ప్రతి ఒక్కటి కూడా షేర్ చేశాను, చూడండి బాగా తెలుస్తుంది మీకు కూడా. ఎంత 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 మంచిగా ఉన్నాయంటే అంత మంచిగా ఉన్నాయండి నిజంగా. మనము తెలుసుకోవాల్సినవి చాలానే ఉంటాయి, మనకు అన్నీ తెలిసి అని అనుకోవడానికి లేదనమాట, తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయన్నమాట. ఇక్కడైతే ముగ్గు వేస్తున్నానా, గాలి వచ్చేస్తుంది, చూసారు కదా ఇక్కడ ఎలా పోయిందో. దాన్ని తుడుస్తుంటే రావట్లేదండి, అంటే ముందు నేను తడబట్ట పెట్టాను కదా, అంటుకుపోయింది అనమాట ఫ్లోర్కి, అందుకని చెప్పేసి రావట్లేదు ఇక్కడ. చాలా సింపుల్గా వేసుకున్నాను. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి, ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. బయటకు వెళ్ళాల్సిన పని ఒకటి ఉంది, వెళ్ళాలి. మా మామయ్య కూతురు మెచ్యూర్డ్ అయిందనమాట. ఇంకా ఫంక్షన్కి కావాల్సినవన్నీ ఉంటాయి కదా, బట్టలు కానీ ఇంకా ఏమైనా స్వీట్స్, పువ్వులు ఇలా తీసుకెళ్తాం కదా. ఫంక్షన్ అయితే రేపు ఉంది, వెళ్ళాలి. ఆ వీడియో కూడా షూట్ చేస్తానండి, కుదిరితేనే షూట్ చేస్తాను, లేదంటే లేదు. అందరు ఉన్నప్పుడు షూట్ చేయాలంటే ఎలాగో ఉంటుంది నిజంగా చెప్పాలంటే. ఇంకా మనం యూట్యూబ్ స్టార్ట్ చేసాం కాబట్టి ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవాలనుకుంటాము, కానీ ఇక్కడ అందరిలో తీస్తే బాగోదు కదా అని చెప్పేసి కొన్నిసార్లు వీడియో తీయడమే మానేస్తాను. ఇంకా అక్కడ అందరు కొత్తగా అంటే చూసి చాలా రోజులు అయి ఉంటుంది కదా, వాళ్ళతో మాట్లాడటము ఇలా ఉంటుందన్నమాట. ఇంకా వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఏం వీడియో తీస్తామండి, అక్కడక్కడ షూట్ చేస్తాను అయినంత వరకు కూడా. ఫుడ్ ఏది పెట్టారు ఇదంతా కూడా షూట్ చేస్తానన్నమాట. రేపు నైట్కి అయితే ఉంది ఫంక్షను, మార్నింగ్ అయితే నలుగు పెట్టి స్నానం చేపిస్తారు, అది కూడా వీలైతే షూట్ చేస్తానండి. నలుగు పెట్టేది ఫంక్షన్ చాలా గ్రాండ్గా అయితే చేస్తారు, చూద్దాము. షూట్ చేస్తే ఒకవేళ అప్లోడ్ అయితే ఖచ్చితంగా చేస్తానండి, ఇంకా లేకపోతే లేదు. ముగ్గు అయితే ఈ విధంగా సింపుల్గా అయితే వేసుకున్నాను. ఇంకా మొన్న లెహంగా కుట్టానని చెప్పాను కదా, ఆ పాపకే అనమాట లెహంగా కూడా కుట్టేసి ఇంకా బ్లౌజ్ అంతా కూడా స్టిచ్ చేశాను. లెహంగా పార్ట్ అయితే అబ్బా చెప్పలేనండి, నిజంగా హెడేక్ వచ్చేసింది నాకైతే.
జాయింట్ ఆల్రెడీ రెడీమేడ్ కదా, సైడ్ జాయింట్ మనమే వేసుకోవాలి. ఆ జాయింట్ నా మిషన్ మీద పెట్టానండి జాయింట్ చేద్దామని. అది ఎక్కువగా ఉంటుందన్నమాట. లెహంగా అనేది ఎక్కువ క్యాన్ ఇదంతా ఉంటుంది కదా, అందువల్ల ఎక్కువ అయిపోయింది. మిషన్ మీద పట్టింది, లాస్ట్ చివరిగా వేసాను ఆ కుట్టు కూడా. ఇంకా మళ్ళీ పక్కన ఏమి ఇస్తాంలే ఇంకా అని చెప్పేసి ఇక్కడ ఒక చేత్తో షూట్ చేస్తున్నాను, మరొక చేత్తో పువ్వులు పెడుతున్నానండి. చూస్తున్నారు కదా, ఇటు సైడ్ ఇటు సైడ్ పెడదాం అనుకునే లోపు ఇటు సైడ్ కింద పడిపోతుంది. ఇంకా ట్రైపాడ్ పెడదాం అనుకున్నాను, మరలా ఎందుకులే అని చెప్పేసి ట్రైపాడ్ పెట్టలేదండి. ఇక్కడ అమ్మవారికి అయితే బాగా పెట్టాను. పువ్వులు కూడా నిన్న మార్కెట్కి వెళ్ళానని చెప్పాను కదా, మెయిన్ రోడ్లో వచ్చుంటే తీసుకుండేదాన్నండి పువ్వులు. ఇంకా మర్చిపోయి వేరే రూట్ వచ్చేసామన్నమాట. ఇంకా కింద ఈ చెట్టు ఉంటే ఇంకా ఆ పూలు కోసుకొని వచ్చాను. ముందువి కొద్దిగా రోజాలు ఉంటే అవి కూడా పెట్టానన్నమాట. చూసారు కదా, ఇంకా సింపుల్గా ఈ విధంగా దీపారాధన అయితే చేసుకుంటున్నాను. ఇంకా బయటకు వెళ్ళాలి, ఈ వీడియో అప్లోడ్ పెట్టేసి బయటకు వెళ్ళేసి అయితే వస్తాను. సింపుల్గానే అండి, ఎక్కువ హడావిడి ఉండదు. నిన్న సపోటాలు, అరటి పండ్లు చెప్పడం మర్చిపోయానండి. మా ఆయన మా దీపు ఇద్దరు పోటీ పడి జ్యూస్ తాగుతూ ఉంటారు. అది శనగగుళ్ళు ఉంటాయి కదండి, పొట్టు లేకుండా ఉంటాయి కదా, అవి తెచ్చుకున్నారండి. అవి డ్రై ఫ్రూట్స్, బనానా, ఇంకోటి వచ్చేసి జాగరి, మిల్క్, ఇవన్నీ కూడా మిక్సీకి వేసుకొని వాళ్ళు మార్నింగ్ పాలు తాగడం కానీ కాఫీ టీ ఇవన్నీ కూడా మానేస్తారు ఇద్దరు. దీపు బావ మా హస్బెండ్ కూడా ఇద్దరు ఇంకా తను రోజు ఇంకా వర్కౌట్స్ చేసుకుంటూ ఉంటాడు. అందుకని చెప్పేసి ఇంకా అదన్నీ కూడా మిక్స్ చేసి జ్యూస్ లాగా చేసేయాలి. మార్నింగ్ అయితే ఇద్దరు కొట్లాడుకున్నారండి. నిజంగా నాకు కావాలంటే నాకు కావాలి, నాకు ఎక్కువ పోయి అని చెప్పేసి బాబు, నేను ఎక్కువ తాగుతాను అని చెప్పేసి మా హస్బెండ్, ఇలా ఇద్దరు కూడా అనుకున్నారు. ఇంకా దీపుకి ఎక్కువ వేసి ఇంకా దీపు వాళ్ళ డాడీతో పాటే అండి, వాళ్ళ డాడీ వర్కౌట్స్ చేస్తే దీపు కూడా వర్కౌట్స్ చేస్తాడు. ఇంకా ఏదంటే అది. మార్కెట్ అయితే చూస్తున్నారు కదా, వచ్చేసాము. ఫస్ట్ నుంచి అయితే షూట్ చేయలేదులేండి. ఇంకా కూరగాయలు ఇవన్నీ కూడా తీసుకున్నామన్నమాట. గోరుచిక్కుడు, టమోటాలు, ఎర్రగడ్డలు, మా సైడు ఎర్రగడ్డలు అంటారండి, ఇంకొందరు అయితే ఉల్లిపాయలు అంటూ ఉంటారు. ఇంకా ఇలా బెండకాయలు ఇవన్నీ కూడా తీసుకున్నాము. ఈవినింగ్ టైం వెళ్ళాము, అందుకే లైటింగ్ తక్కువ ఉంది. మార్నింగ్ టైం ఇదంతా మాకు కుదరదు కదా, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇంకా ఈవినింగ్ తను తొందరగా వచ్చేసరికి ఇంకా మార్కెట్కి అయితే వచ్చేసాము. చూసారు కదా, ఈవినింగ్ కూడా జనాలు చాలా ఉన్నారండి. మెయిన్ రూట్ అయితే ఇది చూస్తున్నారు కదా మీరు, అదే మెయిన్ రూట్ అండి. ఇంకా మేము తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా సర్దటము ఇవన్నీ కూడా వర్క్ ఉండిందనమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. ప్లీజ్ అండి, నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. చూసారు కదా, ఈవినింగ్ అయితే మిగిలిపోయినవన్నీ ఇలా కుప్పలు పెట్టేసి 10 రూపీస్కే ఇచ్చేస్తూ ఉంటారు. పాపం చాలా బాధ అనిపించింది. మా మామయ్య వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తారు, ఆ కష్టం నాకు తెలుసు.